హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు ఇంట్లో పెయింటింగ్ వర్క్ అయితే ఇండోర్ అయితే ఫినిష్ అయింది. అవుట్డోర్ పెయింటింగ్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. మేమైతే షాపింగ్కి పోతున్నాము. మళ్ళీ ఇంకేం షాపింగ్ అనేసి అనుకుంటున్నారా? పెళ్లి చీర కొనలేదన్నమాట. పెళ్లి చీర కొన్నికే పోతున్నాము. ఇవాళ కరెక్ట్ ఎన్ని డేస్ ఉంది పెళ్ళికి అంటే 12 డేస్ ఉంది అంతే. 12th డేనే పెళ్ళి అంటే 11 డేస్ ఉంది. పెళ్లి చీర అయితే కొననికే పోతున్నాం అనమాట. షాప్కి పోయిన తర్వాత అసలు ఏం దొరుకుతాయి, ఏం దొరకవు, ఏ కలర్ తీసుకోవాలి అని నాకైతే క్లారిటీ ఉంది పెళ్లి చీర విషయంలో. చూస్తా. గ్రీన్ బార్డర్ అయితే గ్రీన్ బార్డర్, రెడ్ బార్డర్ అయితే రెడ్ బార్డర్ తీసుకుంటా. ఇంకొకటి ఏమంటే ఒకటి దుపట్టా తీసుకోవాలి, ఇట్లా నుంచి వేసుకుంటారు కదా చున్నీ, అది నెట్ తీసుకొని లేసేసుకొని మొన్న సపోర్ట్ చేయకమా లేసేసుకొని కుట్టించుకోవాలనుకుంటున్నా. అయితే పెయింటర్ అంకుల్ పెయింట్ ఎట్లా వేసిండో చూపిస్తారండి. నా ఫ్రస్ట్రేషన్ మొత్తం మీతో షేర్ చేసుకుంటా. చిరాకు వచ్చేస్తుంది నాకు. చూడండి, డార్క్ గోడలు అన్నీ సర్వనాశనం చేసింది కాక ఇంకా మీది నుంచి గట్టి గట్టిగా అరుస్తుండు. మొత్తం ప్యాచెస్ మాకు ముందు మంచిగా ఉండే ఇట్లా నాశనం చేసిండు. ఇంకా ఈ సీలింగ్ అయితే అసలు టూ మచ్ ఇట్లా చేసిండు. మా మోనిషా అయితే ఆడుకుంటుంది బాలామృతం ప్యాకెట్తో. మోనా అయితే కొన్ని గిన్నెలు ఉంటే దోమేసింది. ఇంకా వాల్ స్టిక్కర్స్ పెట్టాలన్నమాట. వాల్ స్టిక్కర్స్ ఆర్డర్ చేసిన. పెళ్ళికి ముందు వరకన్నా పెడతా. ఇదేమో మెంతి కూర పప్పు, ఇది అన్నం. తమ్ముడు షాపింగ్కి వస్తున్నావా ఎంబడి? రా, నువ్వు సెలెక్ట్ చేస్తేనే నాకు సెట్ అవుతాయి సీరియల్. ఎంగేజ్మెంట్ కూడా తమ్ముడే సెలెక్ట్ చేసిండు అనమాట. మా తమ్ముడు సెలెక్ట్ చేస్తే నాకు సెట్ అవుతాయి. ఇంకో మా అత్త అయితే తయారై కూర్చుంది. ముఖానికి ఇంత పౌడర్ కొట్టుకొని మేము మాయిశ్చరైజర్ పెట్టుకుంది, అందుకే జిడ్డు ఉందనమాట. జాను అయితే అసలు సూపర్ హీరోని లాగా తయారైంది. మా మోని పాపని చూపిస్తా. ట్రైపాడ్కి ఈమె ఫోన్ కనెక్ట్ చేసి పెడుతుంది అనమాట మా మోనిషా. మొనాలిసా సే హాయ్. హాయ్ చెప్పురా. వీడు హాయ్ చెప్పడు. వీడు చాలా సతాయిస్తుండు. ట్రైపాడ్ తోటి ఆడుకుంటున్నాడు. నానా నా కూతురు కానీ కొంచెం దొంగ. ఈసారి అయితే ఇట్లా సెట్ చేసినాము. ఈడ యాజ్ యూజువల్ మా ఫ్యామిలీ ఫోటో పెట్టేసినాము. ఆడ మా అత్త రిక్షా, మా మామ, మా తమ్ముంది ఒకటి పెడతా ఫోటో తెప్పించి ఇట్లా సేమ్ ఎట్లున్నాయి అట్లనే పెట్టేసినాము. ఇక్కడనేమో మా ఇద్దరిది ఫస్ట్ లెటర్స్ ఇది పెట్టిన అనమాట. ఇవంతా యాజ్ యూజువల్ సేమ్. చదురుడు అయితే అయిపోయింది. ఈ రూమ్లోనేమో ఇట్లా చేసినాం అనమాట. ఈ 2 అన్మార్లు ఇక్కడ పెట్టేసినాము. ఇదంతా ఖాళీ ప్లేస్ లాగా చూపిస్తారండి. ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటే సాప్ వేసుకొని కూర్చోవచ్చు ఓరమన్నా అన్నట్టు ఇట్లా చేపించినాం అనమాట. అంతే. ఎట్లుంది షాపింగ్కి పోయినాక ఆడ వీడియో తీస్తా లేకపోతే లేదు చూద్దాం. ఏం కావాలి? ఈ డబ్బా లేదా నీకు? తాగుతుందంట మా బిడ్డే, నీళ్ళు తాగుతుందంట. ఎండాకాలం కదా. మా అక్క రియాక్షన్. ఎంబడి వస్తావా సోను? మా అక్క అయితే నా ఎంబడి ఏడికి రాను, నువ్వు పోయి తెచ్చుకో ఉంటుంది. మా అక్క లేకపోతే నాకు గొరబుది కాదు. మా అక్క తమ్ముడేమో ఉండాలనిపిస్తుంది. ఏం చేస్తున్నావు? గదం లేదు పోస్తున్నావు. ఆ పిల్లకి ఇచ్చే ప్యాకెట్ ఆడు తినడు చేయడు. షాపింగ్ అయితే పోతా. నిద్ర లేక నా కళ్ళు చూడండి ఇట్లా పుష్గా పోతున్నాయి. నిద్ర అంటే నిద్ర వస్తుంది అసలు. నాకు ఇట్లా కళ్ళు మూతలు పడుతున్నాయి. నిద్ర అంటే నిద్ర వస్తుంది. పొద్దున వండుకుందామంటే ఈ పెయింటర్ అంకుల్ తోటి ఒకటే లొల్లి. ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. అసలు ఎంత టూ మచ్గా మాట్లాడుతున్నాడు అంటే ప్రాపర్గా వేసి పైసలు తీసుకోవచ్చు కదా, వేయక ముందుకే పైసలు ఇవ్వాలంట ఆయనకి. 16,000కి మాట్లాడినాం. ఫస్ట్ 6K ఇచ్చినాము. ఇప్పుడు 8K ఇచ్చేసేయాలంట. మొత్తం 8Kనా? 8K ఇవ్వమంటుడు. పని అయిపోయినాక ఇస్తాం. 4K ఇచ్చినాము. పని అయిపోయినాక ఇస్తామంటే లేదు. ఒకటే లొల్లి. ఆ లొల్లికి బీపీ పెరుగుతుంది అసలు. చాలా సతాయిస్తున్నాడు. ఆయన లోపల కంప్లీట్ చేసిండు అంటే ఈ డార్క్ కలర్స్ అన్నీ ఇట్లా సత్యనాశ్ చేసిండు, సత్రోలు చేసిండు. ఏం చేస్తాడో ఏమో. మళ్ళీ రేపు 2 కోటింగ్లు కొడతా అంటుండు. ఇంకా షాపింగ్కి పోయిన కాడ వీడియో పాసిబిలిటీ ఉంటే తీస్తా లేకపోతే లేదు. అండ్ షాపింగ్ వీడియోస్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి ఫోన్లో అనేసి అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏమంటే చాలా మటుకు షాపింగ్ మాల్స్లల్లో వీడియో తీయకండి అనేసి అంటున్నారనమాట. సో ట్రై చేస్తాము.
తీయనికే అట్లీస్ట్ నేను శారీ డ్రైప్ చేసుకున్నాక ఎట్లుంటా నాకు నేనన్నా అర్థం అవ్వాలి కదా, దానికోసమన్నా తీసుకోవాలి వీడియో. చూద్దాం. మా అత్త అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది, ఇట్లా కూర్చుని చూడండి. మా అత్త అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది. అదనమాట, పోయి వస్తాము. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మా అత్త అయితే తాళం పెట్టేస్తుంది ఇంటికి. ఎంత పొద్దున పోదాం అనుకుంటే అంత లేట్ అవుతుంది. అండ్ ఈరోజు అయితే పెళ్లి చీర కొనాల్సిందే, పెళ్లి కట్టుకునే చీర అయితే. ఏం షాపింగ్లో, ఇంకెన్ని షాపింగ్లో అని విసుగొచ్చేసి ఉంటుంది మీలో కొంతమందికి. ఎందుకంటే చాలా షాపింగ్ వీడియోస్ పెట్టిన ఇప్పటికీ. బట్ మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్ షాపింగ్ కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క థింగ్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. సో తిరగక తప్పట్లేదు. అండ్ వెళ్ళిన ప్రతిసారి కూడా నేను నాకు మెమరీస్ లాగా ఉండాలని క్యాప్చర్ చేసుకున్నా. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ అందరి కోసం కూడా క్యాప్చర్ చేసిన అనమాట. చాలామంది లాంగ్ వీడియోస్ అని అడుగుతారు. సో మ్యాక్స్ అన్ని లాంగ్ వీడియోస్లోనే పోజ్ చేయనికే ట్రై చేసిన అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మా అత్త నన్ను సడన్గా వచ్చి పిలిచేసరికి ఏమైందో అనుకున్నా. ఈ షాప్లో మ్యూజిక్ పెట్టిండ్రనమాట. అయితే రితిష ఇట్లా భక్తితో పరవశం అవుతున్నట్టు, భజన చేస్తున్నట్టు అట్లా చేస్తుంది. మా ఆయననేమో వీడియో తీస్తున్నారు. అండ్ ఇక్కడైతే తలంబ్రాల శారీస్ అని అడిగితే చూపించాను అనమాట. ఇది సరూర్ నగర్లో ఒక షాప్. మళ్ళీ సరూర్ నగర్కే వచ్చినాము. అయితే నేను ఏమనుకున్నా అంటే, ఇప్పటివరకు అన్నీ నేను తక్కువ రేంజ్లో తీసుకున్నా కదా. మా అక్కది ఐడియా ఇది అసలు. యాక్చువల్లీ నువ్వు ఇప్పటివరకు అన్నీ తక్కువ రేటువే తీసుకున్నావు కదా, తలంబ్రాల శారీ అన్న మంచిది తీసుకో, ఎట్లాగో రిసెప్షన్ లేదు, సో పెళ్ళికే వస్తారు అందరూ, అక్కడ ఇట్లా మామూలుది కట్టుకుంటే బాగోదు, సో మంచిది తీసుకో, మంచి షాప్కి పోతే ఇట్లా డ్రైప్ చేసి చూపిస్తారు, నీకు ఏ సెట్ అవుతుంది ఏ సెట్ కాదు మంచిగా తెలుస్తుంది, సో నీకు ఒక ఐడియా ఉంటుంది తీసుకోవచ్చు అని చెప్పింది. సో అట్లా అని చెప్పి సరూర్ నగర్కి వచ్చినాం అనమాట. లేకపోతే నేను మదీనాలోనే తీసుకుందాం అనుకున్నా ఇది కూడా. అయితే నాకు నా స్కిన్ టోన్కి రెడ్ కలర్ అయితే అస్సలు సెట్ అవ్వదు. అంటే నువ్వు వేసుకున్నది కూడా రెడ్డే కదా అని అనుకోవచ్చు. యాక్చువల్లీ నేను వేసుకున్న డ్రెస్ అయితే రెడ్ కలర్ కాదనమాట, అది మరూన్ కలరు. నాకు రెడ్ కలరు అస్సలు అంటే అసలు సెట్ అవ్వదండి. నేను మా ఇంట్లో వ్రతం రోజు కూడా ఫస్ట్ శారీ కట్టుకున్నాను అనమాట, గ్రీన్ విత్ రెడ్ బార్డర్. నాకు సెట్ అవుతుంది అనుకున్నా కానీ రెడ్ కలర్ అయితే చాలా రఫ్గా, అది ఏంది రఫ్ అంటారా, ఇట్లా ఎబ్బెట్టుగా కనిపించింది అనమాట నా పైన. సో నేను రెడ్ బార్డర్ ఉన్నది తీసుకోవద్దు అనేసి అనుకున్నా. మెరూన్ బార్డర్ కోసమే అడిగిన, ఏ షాప్కి వచ్చినా హాఫ్ వైట్ విత్ మెరూన్ ఆర్ ఎల్స్ గోల్డెన్ విత్ మెరూన్ బార్డర్ అడిగిన అనమాట. ఈ షాప్ వాళ్ళు అయితే చాలా ఓపికగా చూపించిండ్రు అండ్ నాకు డ్రైప్ చేసిండ్రు కదా. ఈ శారీ కూడా రెడ్ బార్డరే, బట్ వీడియోలో ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏమంటే, ఇది హాఫ్ వైట్ కాదు అటు గోల్డెన్ కాదు, అది మన పిస్తా కలర్ ఉంటుంది చూసిండ్రా, అట్లా వస్తుంది అనమాట ఫొటోస్లలో వీడియోస్లో. సో అందుకని తీసుకోలేదు. ఇంకా ముంగట్ ట్రై చేద్దాం వేరే షాప్స్లలో అని చెప్పి ఇట్లనే నడుచుకుంటా ముంగట్కి వచ్చినాము. ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో నాకు అంత గుర్తులేదు. వస్తూనే ఉన్నాము రోజు ఏదో ఒక పని మీద, ఇక్కడికి మదీనాకి తిరుగుతూనే ఉన్నాము. బట్ కావాల్సినవి అయితే కొంటలేను. నేను కొంటలేనని చెప్పి మా అక్కకి చిరాకు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా కోపం వస్తుంది ఆమెకు. నువ్వు టైం వేస్ట్ చేస్తావు అంటది. ఎవరికి చెప్పుకోవాలండి నా బాధ, నాకు ఏది తీసుకోవాలో నాకు అర్థం అవ్వదు. కానీ పెళ్లి రోజు ఏ చీర కట్టుకోవాలని చెప్పేసి నేను ఒకటైతే అనుకున్నా, అదే మెరూన్ బార్డర్ ఉండాలి, హాఫ్ వైట్ విత్ మెరూన్ ఆర్ గోల్డ్ విత్ మెరూన్ అని చెప్పి ఒక రిఫరెన్స్ పిక్ కూడా తెచ్చుకున్నా అనమాట. నేను అది పింట్రెస్ట్లో చూసినుండే, సో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఆ పిక్ చూపించి అడుగుతున్నా అనమాట. యాక్చువల్లీ నాకు కావాల్సిన శారీ నేను చూసిన ఫస్ట్ షాప్లోనే దొరికింది. ఆ షాప్లో మమ్మల్ని వీడియో తీయనియలేరనమాట, అక్కడే దొరికింది. బట్ ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పేసి పక్కన పెట్టేసిన. అండ్ వేరే షాప్స్లలో వెతుక్కుంటా ముంగటికి వచ్చినాం అనమాట. ఇంకా మా తమ్ముడు అయితే మంచి ఐస్ క్రీమ్ తింటుండు. ఇంకా మా వాళ్ళు బయట ఉండ్రు, నేను మా అక్క చూసినాము, అక్కడ లేకుండే ఆ షాప్లో, ఇంకా బయటికి వచ్చేసినాం అనమాట. ఇంకా ఎదురుగానే ఇట్లా వేడి మిర్చీలు వేస్తుండే, సో తిందామని చెప్పి తీసుకున్నాము. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఎక్కడైనా 30 రూపాయలకే ప్లేట్ అనమాట, పునుగులు కానీ మిర్చిలు కానీ బజ్జీలు కానీ 40 రూపీస్ ప్లేట్. ఇక్కడ చాలా ఏరియాలల్లో 30 రూపీసే, కానీ నేను ఇక్కడనే విన్నా 40 రూపీస్కి ప్లేట్ అని చెప్పి. అప్పుడు ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు కూడా ఇక్కడ తిన్నుండే మేము. అందరికీ అన్నీ పెడుతుంది, అందరికీ అన్ని పనులు చేస్తుంది, కానీ మా అక్క అయితే తినది. నువ్వు కూడా తినే అంటే అస్సలు తింటలేదు. అంటే ఎవరిది వాళ్ళం హాఫ్ ప్లేట్ ఇట్లా పెట్టించుకొని తీసుకున్నాం అనమాట. ఇంకా మా మోని పాపనైతే మా ఆయన పట్టుకున్నారు, ఫుల్ సతాయించేసింది, మస్తు రోస్ట్ చేసింది మా ఆయనని.
మా మోనిషా రితిష ఇద్దరు కలిసి సతాయించిండ్రంట. అండ్ ఇంకా తినేసి ముంగటికి నడుచుకుంటూ పోయినాము. అయితే ఇక్కడ చాలా షాపులు ఉంటాయి కానీ మేము ఎప్పుడు ఎండ్లోకి పోకుండా డైరెక్ట్ రెడ్డి బ్రదర్స్లోకి పోతాం అనమాట. ఎప్పుడు ఇన్ ద సెన్స్ ఎంగేజ్మెంట్ అప్పుడు వచ్చిన కదా అప్పుడు. అండ్ మా అక్క యానివర్సరీకి ప్రతిసారి మా బావ బట్టలు ఇప్పిస్తుండే అనమాట. సో ప్రతిసారి రెడ్డి బ్రదర్స్కి వెళ్ళినాము. కానీ ఈసారి అన్ని షాప్స్లలో ట్రై చేద్దాం అన్నట్టు వల్లి అని ఒక షాప్ ఉంటుంది అనమాట ఇక్కడనే, అందులోకి కూడా వెళ్ళినాము. అయితే ఇక్కడ ఈ మురుమురే మిక్స్చర్ అమ్ముతుండే ఇది జాను తీసుకుందనమాట. సో అప్పుడు తీసింది అనుకుంటా ఈ వీడియో. నేను వల్లి షాప్లోకి వెళ్ళిపోయినా ఆల్రెడీ. అయితే ఇక్కడ ఇతను అన్నీ కలిపి ఇచ్చిండంట. ఇవి ఎన్నైతే చూపిస్తున్నారో బఠానీలు అన్నీ కలిపి అదేంటో గ్రీన్ చట్నీ వేసి ఇచ్చిండంట. ఎంత స్పైసీగా ఉండే అంటే నాకు ఒక బుక్క పెట్టింది లాస్ట్కి, చాలా స్పైసీగా ఉండే. అండ్ ఇవి తినుకుంటా లోపలికి రానియలేరు అనమాట వల్లి షాప్లోకి. ఇంకా తను బయటనే కూర్చొని తిన్నాక లోపలికి వచ్చినుండే. ఇట్లా ప్రిపేర్ చేస్తున్నట్టుండ్రు ఇది. నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైము. ఇట్లా ఎప్పుడు తినలే నేను. ట్యాంక్ బండ్ దగ్గర అమ్ముతారు కదా మిక్చర్, అదైతే నాకు ఇష్టం, అదే ఎక్కువ తింటా నేను ఎప్పుడన్నా బయటికి వస్తే. ఇంకా మా ఆయన ఎక్కడుంటే రితిష ఆయన చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆయన ఉంటే ఆయన దగ్గరనే ఉంటుంది. మా ఆయన ఉన్నాడు కదా గైస్, చాలా పిసినారు ఈయన. ఓన్లీ చూడండి 5,000 అంటున్నాడు. ఐ వాజ్ జస్ట్ కిడింగ్. వీడియో తీసేటప్పుడు ఆయన వస్తుండని చెప్పి అట్లా చెప్పిన. ఆయన యాక్చువల్లీ 5,000లోనే కొనుక్కో అని ఏమనలే, నచ్చితే కొనుక్కో ఏదైనా అనేసి అన్నారు. బట్ నాకు అంత శారీస్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు. సో అండర్ బడ్జెటే, అట్ ద సేమ్ టైం జర మంచిగా కనిపించేది తీసుకుందాం అనేసి అనుకున్నాను. మా ఆయనకేమో ఈ చీర నచ్చిందంట, ఇక్కడ వచ్చి చూస్తున్నారు. అయితే నేను మా అత్తమ్మ వాళ్ళ ఎంబడి కూడా షాపింగ్కి వెళ్ళినుండే కదా, తీసుకెళ్ళారు కదా, అప్పుడు ఒకటే శారీ తీసుకున్నా. యాక్చువల్లీ ఏమంటే నేను ఆ వీడియోలో కూడా షేర్ చేసుకోలేదు అనుకుంటా ఇవన్నీ మాటలు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినాయి. అట్ ద సేమ్ టైం నాకు ఆ కలెక్షన్ అంతగా ఏమీ నచ్చలేదు. సో నాకు అప్పుడు 3 చీరలు అట్లా కట్టించినుండే. అదేంటి చెన్నై సిల్క్సా, చెన్నై షాపింగ్ మాల్ అనుకుంటా. అందులో గ్రీన్ శారీ తీసుకున్నా లాస్ట్కి. అది 7,100 సంథింగ్ అంతగా వచ్చిందనమాట. యాక్చువల్లీ ఏమంటే సేమ్ కలర్ శారీ నేను ఆల్రెడీ మదీనాలో తీసేసుకున్నా, కాకపోతే తక్కువ ప్రైస్ అనమాట. సేమ్ అట్లాగే ఉంది. బట్ స్టిల్ వాళ్ళు ఎంబడి వెళ్ళినప్పుడు తీసుకోకపోతే బాగుండదు కదా, ఏది వద్దంటుంది అనుకుంటారని చెప్పేసి ఆ ఒక్క శారీ అయితే తీసుకుని ఉంటే. బట్ తర్వాత నేను ఇంటికి వచ్చినాక రియలైజ్ అయినా, అరే సేమ్ శారీ కదా అనేసి. వాట్ ఎవర్ ఇంకా తీసుకున్నా కదా అని చెప్పేసి ఏమి ఎక్స్చేంజ్ అని మాట కూడా ఎత్తలేను నేను ఎవరితోటి, సైలెంట్గా ఉండిపోయినా. అండ్ ఫైనల్గా రెడ్డి బ్రదర్స్కి అయితే వచ్చేసినాం. అన్ని షాపులలో తిరుక్కుంటూ వచ్చినాము. నాకు కావాల్సిన చీర ఈడ దొరకలే, అట్లీస్ట్ ఈడనన్నా దొరుకుతుంది అన్నట్టు వచ్చినాము. మా ఆయన చూడండి ఈడ దాసుకొని రిచ్చాన్ని భయపట్టించిండు. అండ్ రెడ్డి బ్రదర్స్కి వచ్చినాము. తలంబ్రాల శారీ కావాలి అని అంటే పైన ఉంటాయి అని చెప్పిండ్రు అనమాట. సో అందుకని డైరెక్ట్ పైనకి వచ్చేసినాం. ఇక్కడ ఎన్ని చీరలు ఉన్నాయండి, అసలు ఎన్ని రకాల చీరలు ఉంటాయి. అండ్ రెడ్డి బ్రదర్స్లో విపరీతమైన జనం ఉంటారు. అండ్ ఈరోజు జర తక్కువనే ఉన్నారు. అక్క అయితే అన్న మ్యాచింగ్ చూస్తుంది, అన్న ధోతి మ్యాచింగ్ చూస్తుంది, ఎట్లా మ్యాచ్ చేద్దామా అని. ఆ రియాక్షన్ ఏందక్క, నువ్వు కూడా అర్థం అవుతలేదు. ఇదే నేను మ్యాచింగ్ అనుకోలే, ఈడికి వచ్చినట్టు ఇది ఇప్పుడు ఇదే అనుకుంటున్నావా? బ్లౌజ్ వేసుకోవాలా దీంతో? అయితే మా ఆయన కూడా పెళ్ళికి ఏ అవుట్ఫిట్ వేసుకోవాలని చెప్పి ఆయన ఒక డిసైడ్ చేసుకున్నారు అనమాట. జస్ట్ కుర్తా లాగా వచ్చింది, పంచ ఉంటుంది కదా ఆ శారీ కలర్ ఉందన్నమాట. సో ఆయన అది తీసుకున్నప్పుడు నేను ఈ శారీ తీసుకుంటే మంచిగా మ్యాచింగ్ ఉంటుంది కదా అనేసి అనుకున్నా. చెప్పు 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 నేనే ఒక గిఫ్ట్ మళ్ళీ నీకు.
అయితే ఇక్కడ నేను మా అక్కకి ఏం చెప్తున్నా అంటే, అక్కడ ఒక అమ్మాయి ట్రైలేస్తుందనమాట. తను గూడా పెళ్లి చీరనే అనుకుంటా. సో, ఆ శారీ బావుంది పోయి అది తీసుకురావచ్చు కదా అనేసి అంటున్నా. ఆ అమ్మాయి ఆ ట్రైలేసి తీసుకుంటదో, తీసుకోదో, తను తీసుకోకపోతే నేను తీసుకుందాం అనుకున్నా. కానీ వాళ్ళు అదే తీసుకుండ్రు. సో, సేమ్ అట్లాంటిది తెమ్మంటే కలర్ అట్లాంటిది తెచ్చిండ్రు కానీ ఆ డిజైన్ నాకు నచ్చింది. బార్డర్ కానీ, ఆ చీర మీద ఉన్న డిజైన్ అదంతా నాకు నచ్చిందనమాట. అయితే ఇదేమో వేరేలా అదే సేమ్ కలరే బట్ వేరే డిజైన్ తీసుకొచ్చిండ్రు. అయితే నాకు డ్రేప్ చేసి చూయించిండ్రనమాట. యాక్చువల్లీ ఇది ఆహ్, మనకి ఇట్లా ఇక్కడైతే గోల్డెన్ కలర్ ఇట్లా కనిపిస్తుంది కదా! కాకపోతే బయటనేమో యెల్లో కలర్ కనిపిస్తుందనమాట. యెల్లో ఎట్లా ఉంటది మనకి సేమ్ పసుపు కలర్ కనిపిస్తుందనమాట బయట. కాకపోతే ఇక్కడనేమో లైట్‌లకి ఇదంతా ఫోన్‌లో గోల్డ్ కలర్ కనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ అది మెరూన్ బార్డర్ కానీ రెడ్ లాగా కనిపిస్తుందనమాట వీడియోలో, ఫోటోస్‌లల్ల. ఇంక ఈయన డ్రేప్ చేసిన తర్వాత ఈయనని చూడమన్నా. తర్వాత నాకు సమజ్‌కి రాకపోతే ఏందంటే ప్రాపర్‌గా డ్రేప్ చేయమన్నా మళ్ళీ పిలిచి. ఎందుకంటే ఆయన కట్టియంగానే ఇదంతా ఇట్లా ఊడిపోయింది. నాకేం అర్థమైతలేదు. సో, అతన్ని మళ్ళీ అడిగితే మంచిగా ప్రాపర్‌గా డ్రేప్ చేసి చూయించిండ్రనమాట. అండ్ రితిష, మోనిష అయితే ఫుల్లుగా సతాయించేస్తుర్రు. రితిషనేమో మా ఆయనని రోస్ట్ చేస్తుంది. మోనిషనేమో మా అక్కని. అయితే నేను మంచిగా ప్రాపర్‌గా ఒకసారి కట్టించి చూపియండి. మంచిగుంటే తీసుకుంటా అనేసి చెప్పినా అనమాట. తీసేసుకుంటా ఇంకా వేరే షాపులలో తిరగకుండా అని నేను కూడా అనుకున్నా. అయితే ఇంకా ప్రాపర్‌గా కట్టిస్తున్నారనమాట. అయితే ఈ చీర ఓకేనే. నాకు కూడా నచ్చింది. కానీ లైట్‌లకు ఒకలాగుంది. యాక్చువల్లీ తీసేసుకున్నాం. ఇంటికెళ్ళిన తర్వాత ఇంకోలాగా అనిపిస్తుందనమాట. అండ్ ఈయననేమో నీకు కావాల్సింది దొరికితేనే తీసుకో, ఫోర్స్ ఏం లేదు, పెళ్లి చీర కదా అని మా ఆయన కూడా మస్తు సపోర్ట్ చేసిండు ఆ రోజు. బేసికల్లీ ఆయనకంత ఓపిక ఉండదు, చిరాకొచ్చేస్తది. కానీ నేను మస్తు షాపులు తిప్పిన. ఓపికగా తిరిగిండ్రు నాతో పాటు అందరూ. బట్ నాకు ఏది మంచిగుంది, ఏది మంచిగా లేదు వీళ్ళు చెప్పరు. నీ ఇష్టం అంటారు అన్నిటికి. ఇది కట్టించేటప్పుడు నాకు మంచిగానే కొట్టింది. మిర్రర్‌లో చూసుకున్నా కదా మంచిగా కొట్టింది. సో, ఇంక ఇమీడియట్‌గా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఇది తీసేసుకున్నా. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒక షాప్‌లో చెప్పాను కదా! కాకపోతే వాళ్ళు వీడియో తీయనీయలేదు. అక్కడ చూసిన శారీ బావుంది అనేసి మా తమ్ముడు, జాను అంటుండ్రు. ఆ చీరనే బావుంది అని చెప్పేసి. నాకేమో ఈ చీర ఓకేనే అనిపించింది. సో, అట్లా అని చెప్పి ఇది తీసుకున్నా అనమాట. ఇది తీసుకొని ఇంటికెళ్ళిన తర్వాత నాకు వెలుతురుకి చూస్తే పసుపు కలర్ కనిపిస్తుంది. అస్సలు మంచిగా కొడతలేదనమాట. సో, ఇది ఎక్స్చేంజ్ చేద్దాం అనేసి అనుకున్నా. రిటర్న్ తీసుకోరు. ఎక్స్చేంజ్ చేసి వేరే శారీస్ ఇస్తారు. సో, చూద్దాం అనేసి అనుకున్నా అనమాట. అయితే నేను నా షాపింగ్ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు వచ్చిన బుద్ధి ఏందంటే, ఎప్పుడు కానీ కొంచెం అర్లీగానే షాపింగ్ చేసుకోవాలి. ఇట్లా పెళ్ళికి 5 రోజులు, 10 రోజులు ఉందనంగా అస్సలు చేసుకోవద్దు. ఏదున్నా నెల ముందు నుంచే అన్నీ చేసుకోవాలి, అన్నీ రెడీలో పెట్టుకోవాలని చాలా బుద్ధొచ్చింది నాకైతే. ఎందుకంటే నేను రేపు పోదాం, ఎల్లుండి పోదాం అన్నట్టు అనేసి నేను డిలే చేసిన. ఏం చేశారు? దిస్ మ్యాన్ ప్యాంపరింగ్ 2 kids but he's failed to pamper me. నచ్చినట్లు నీ దగ్గర నలిచి ఎంత మంచిదమ్మా. నీకు ఇదే ఉండాలి. నువ్వెంత ఆయన మీదకి వెళ్ళవో వారిచ్చా. ఇంకా శారీ తీసుకొని కిందికి వచ్చినుండే అక్కడ బిల్లింగ్ అవుతుంది. ఆలోపు ఈ శారీస్ 2K 25 రేంజ్లో కూడా ఉన్నాయి అని అంటే నేను చూస్తున్నాను అనమాట. మా తమ్ముడు ఏమన్నా అన్నాడు, చూసింది చాలనేసి అంటుండు. ఇక్కడ బిల్ చేయించిండ్రు. అయితే బిల్ చేసే దగ్గర చిన్న మిస్టేక్ జరిగిందనమాట. అయితే 10% డిస్కౌంట్ ఇస్తారు వీళ్ళు. అయితే మా వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆఫ్టర్ డిస్కౌంట్ అమౌంట్ కొట్టకుండా ఒరిజినల్ అమౌంట్ కొట్టేసిండ్రు అనమాట. సో, మాకు 1000 రూపాయలు రిటర్న్ వచ్చేటివి ఉండే, అవి తీసుకోవాలి.
అయితే ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే అట్లా రిటర్న్ ఇవ్వరు, 1000 రూపాయలకి ఏదన్నా తీసుకోండి, లేకపోతే ఇంకొన్ని డబ్బులేసి వేరే శారీ తీసుకోండి అని. లేదన్నా మేము తీసుకోలేము, మాకు అమౌంట్ ఇవ్వండి అంటే, సరే కొద్దిసేపు వెయిట్ చేయండి అంటే మణికంఠ మా అత్త ఇద్దరు వెయిట్ చేసారు. తర్వాత మణికంఠ కూడా వచ్చేసింది, కానీ మా అత్త అక్కడే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మేమైతే మిర్చీలు తింటున్నాము. రెడ్డి బ్రదర్స్ ఆపోజిట్ అనమాట. ఈ లైన్లో మిర్చీలు పునుగులు ఉంటాయి, పునుగులు ఇంకా మిర్చిలు తీసుకున్నాము. మా రితీషనేమో ఇంకా థమ్స్అప్ తాగుతుంది. మా రితీషాకైతే థమ్స్అప్ అంటే పిచ్చి అసలు. యాక్చువల్లీ నాకు కూడా థమ్స్అప్ అంటే ఇష్టము. ఇంకా రితీష తాగుతుంది, మా వాళ్ళేమో ఇవి తింటున్నారు. ఫైనల్లీ మనం ఏం కొనేసాం చెప్పండి. పెళ్లి శారీ కొన్నాము, పెళ్లికి ఇంకా 11 days ఉంది, ఇప్పుడు శారీ కొన్నాము అనమాట. పెళ్ళికి ఇంకా 11 days ఉంది, ఇప్పుడు పెళ్లి చీర కొన్నాము. ఆ షాప్ హల్దీ వీడియో పెడుతుంది మా అక్క, పెట్టి కాంతేడికి పెట్టాలి హల్దీ వీడియో. అండ్ మరి ఇచ్చే కబలా పెళ్లి చీర అయితే కొనేసాం. బ్రెయిన్ చిప్ లూజ్ అవుతుంది, ఎందుకంటే మా బావ వచ్చింది కదా, అట్లా లూజ్ అవుతుంది. ఇంకో ఈయన చూసి మా రితీష ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈయన వస్తుండని తెలిస్తే లిప్స్టిక్ పెట్టుకుంటుంది. ఈయన వస్తుండని తెలిస్తే నేను తయారు కూడా కాదు, కానీ మా రితీష అయితే లిప్స్టిక్ పెట్టుకుంటుంది. మా తమ్ముడు తిడుతున్నాడు. ఏం చేస్తుంది మా రితీష? ఏమో ఫంకులు తీసుకుంటుందంట. మోనా ఏం కావాలి మోనా? మోనా నేను హెయిర్ కలర్ వేసుకుంటా గైస్, హెయిర్ కలర్ వేసుకో అని అనకండి, నేను వేసుకుంటా. అయితే నాకు పెళ్లి చీర దొరికింది, కానీ చెక్స్లలో దొరికింది అనమాట. అదొకటి సాటిస్ఫాక్షన్. అక్క వాళ్ళు అక్కడనే ఉన్నారు, ఇంకా వస్తలేరు, క్యాష్ ఇవ్వలేరు అనమాట. ఎక్స్ట్రా 1000 రూపీస్ కొట్టేసినాం కదా, అవి ఇయ్యనిక ఎంతసేపు నించోబెట్టినరో. ఇంకా లాస్ట్కి మా తమ్ముడు మా అత్త నించొని పైసలు తీసుకొని వచ్చిండ్రు అనమాట, 1000 రూపాయలు. ఇంకా మా వాళ్ళు అయితే ముంగట నడుస్తుండ్రు. బ్లౌజ్కి కూడా నేను ఇచ్చేస్తాను కాకపోతే ఆ రోజు బ్లౌజులోకి అయితే ఇవ్వలేదు. బ్లౌజ్ సెలెక్షన్ అదంతా అంటే నాకు ఓపిక లేకుండే, ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. మా తమ్ముడు అయితే 1000 రూపాయలు తీసుకొని, అదే మాకు వచ్చే పైసలు తీసుకొని చీర పట్టుకొని వచ్చిండు. మా తమ్ముడు వచ్చి నా మీద మొత్తుకుంటుండు చూడండి. నేను చేసిండంట, అసలు బిల్లు కట్టేటప్పుడు నేను పక్కన కూడా లేను, నా ఇన్వాల్వ్మెంటే లేదు. చూడండి, కింద అమౌంట్ కొట్టేది, పైన అమౌంట్ కొట్టేసిండు. సో 1080 రూపీస్ మాకు వచ్చేది ఉండే, నేను చేసిన అని అంటుండు. ప్రతి దానికి బ్లేమ్ నా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా నన్నే బ్లేమ్ చేస్తారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చూపి మమ్మ, నా బిడ్డ ఎంత ముద్దుగుందమ్మా, నా బిడ్డ ఎంత ముద్దుగుంది, నా బిడ్డ ఎంత ఎంత అమ్మాయి. మా బిడ్డే 1.5 year old బేబీ. అసలు ఎంత తిరుగుతుంది నా ఇంట, అన్ని షాపింగ్లలోకి వస్తుంది మా అమ్మ మా ఇంట. అయితే బండి తీసుకురానికి పోయిండు మణికంఠ ఇంకా మా ఆయన, అందుకని ఇక్కడ నించున్నాం జరసేపు. తర్వాత ఇంటికి ఆటోలో పోవాలా లేకపోతే బండ్ల మీదే అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నాము. ఇంకా బండి మీదే వెళ్ళిపోయినాం అనమాట. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.